హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంకా ఫుల్ అయితే వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. కోల్డ్ కాఫ్ అందరికీ అలాగే ఉందన్నమాట. వాయిస్ కూడా నాదైతే పోయింది. ఇంకా అలాగే అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూసారా, నాకైతే ఇంకా హెల్త్ బాగాలేకపోతే నా కిచెన్ పరిస్థితి అయితే ఇదన్నమాట. ఇదిగోండి, పిల్లలు అయితే పాపం మ్యాగీ చేసుకొని తినేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇలా అయితే పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇదంతా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా నిన్నటి నుంచి అయితే అస్సలు క్లీన్ చేయలేదన్నమాట. ఈ కోల్డ్ కాఫ్ ఫీవర్ అన్నీ అన్నమాట. ఇంకా ఇది ఇలాగే ఉంటే ఇంకా అస్సలు నాకైతే రెస్ట్ తీసుకోబుద్ధి కూడా కాదు. అందుకని ఫస్ట్ అయితే ఇంకా క్లీన్ చేసేస్తున్నాను కిచెన్ అంతా. ఎలాగూ పిల్లలు వెళ్ళిపోయారు కదా, బాక్స్ కట్టే పని కూడా లేదు ఈరోజు అయితే. ఇంకా వాళ్ళే మ్యాగీ చేసుకొని తిని వెళ్ళిపోయారు. ఇంకా నిన్నటి నుంచి అయితే క్లీన్ చేయలేదు కదా, స్టవ్ అయితే బాగా జిడ్డు పట్టి ఉంది. ఇంకా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట అంతా. ఫుల్ వర్షాలన్నమాట. అందరికీ కోల్డ్ కాఫ్ ఇలాగే ఉంది. ఇంకా ఈ టైంలో మనం కిచెన్ అయితే నీట్గా పెట్టుకోవాలి, తడి లేకుండా నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకొని. కిచెన్ అంతా తడి తడిగా ఉందంటే అన్నీ పురుగులు బొద్దింకలు అన్నీ వచ్చేస్తాయన్నమాట. అది కాక వర్షాకాలం కదా, ఈగలు దోమలు కూడా వచ్చేస్తాయి. మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మెయిన్ అయితే ఈ కిటికీలు అయితే ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటాయి. ఇది కూడా స్క్రబ్బర్ పెట్టి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇది క్లోజ్ చేసేస్తాం కదా, ఇంకా జిడ్డు ఆవిరి అంతా పోయి కిటికీలకైతే ఎక్కువగా పట్టుకుంటూ ఉంటుంది. ఇంకా నేనైతే కౌంటర్ టాప్ క్లీన్ చేసినప్పుడు అంతా ఈ స్టవ్, తర్వాత మిక్సీ, రైస్ కుక్కర్ ఇవన్నీ కూడా అలాగే తుడిచేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నావి రెండు వైటే అన్నమాట, ఎక్కువ మరకలు పడిపోతూ ఉంటాయి. అందుకని నేను కౌంటర్ టాప్ క్లీన్ చేసినప్పుడు అంతా ఇది కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. రోజు క్లీన్ చేసుకుంటాను కాబట్టిగా ఇప్పుడు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఈజీ అయిపోతుందన్నమాట వర్క్. ఫాస్ట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ అయితే నా కిచెన్ని చూడగానే నాకు అంత నీరసంగా ఉండింది. ఎక్కట్లేని శక్తి వచ్చేసిందనమాట క్లీన్ చేసుకోవడానికి. నీట్గా ఉంటే తర్వాత అయినా రెస్ట్ తీసుకున్నా కూడా తృప్తిగా ఉంటుంది. ఇలా ఉంటే మాత్రం అస్సలు బాగుండదు కదా. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది, నీట్గా ఉంది. ఇంకా పూజ అయితే చేసుకోవాలి. ఇంకా కిచెన్లోనే అయితే ఎప్పుడూ ఉంటాం కదా, మనం చూడడానికి చాలా అందంగా కనిపించేలా చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్తో అయితే ఇలాగా నేనైతే డెకరేట్ చేసుకున్నాను. ఇంకా క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నా కిచెన్ అయితే ఇలా ఉంది. ఇలా చూడంగానే మనసుకైతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక చిన్న ముగ్గుతో ఎంత ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుందో.
చూసారా ఎంత చక్కగా అనిపిస్తుందో ముగ్గు పెట్టుకున్న తర్వాత అయితే. ఇంకా దేవుడి సామాన్లన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి. అన్నీ అయితే తెచ్చి పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే ఫుల్ కోల్డ్ కాఫ్ అయి ఉంది కదా, కొంచెంగా అయితే అల్లం కాఫీ అయితే తాగుదామనేసి పెట్టుకుంటున్నాను. నాకైతే టీ అయితే అంత ఇష్టం ఉండదు. అల్లము ఇంకా బెల్లం వేసుకొని అయితే పాలల్లో యాడ్ చేసుకొని అయితే తాగుతున్నాను. సొంటి కాఫీ అంటారు కదా, అదే అన్నమాట. అల్లం టీ కూడా తాగుతూ ఉంటారు కదా, నాకు టీ అంత ఇష్టం ఉండదన్నమాట. అందుకని ఇది పెట్టుకుంటున్నాను. ఇంకా దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసే లోపలైతే టీ అయితే ఉడికిపోతుంది కదా. కొంచెం అయితే రిలీఫ్ అవుతుంది కాఫ్ ఇలాంటివి, హెడేక్ అన్నీ. ఇంకా ఇలాచీ యాడ్ చేసుకున్నా కూడా ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు బెల్లం పౌడరే అవైలబుల్గా ఉంటుంది కదా మార్కెట్స్లో, చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట వర్క్ అయితే. మొత్తం అయితే క్లీన్ చేసేసాను. కాసేపు అయితే ఇంకా టీ తాగేసి ఇంకా ఇవైతే తుడిచేసుకుంటున్నాను. లేకపోతే అలాగే ఉంటే మరకలు మరకలుగా పడిపోతాయి, మళ్ళీ నల్లగా అయిపోతాయి అన్నమాట. కడిగి కూడా వేస్ట్ అయిపోతుంది, అందుకని క్లాత్ పెట్టి తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా ఫుల్ రెయినీ సీజన్ కదా, ఇంకా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మెయిన్ అయితే దోమలతో అన్నమాట. దోమలు కుట్టకుండా అయితే చూసుకోవాలి. పిల్లలకైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పూజ కూడా అయితే చేసేసాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.